నేను చెప్పానా? ఇట్లా నేను షార్ట్ అప్‌లోడ్ చేసినా ఇట్లా ప్రోమో వచ్చింది స్టార్మాలో. దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఎవ్వరితో గొడవ పడకుండా ఉన్నదండి. మొత్తం హౌస్ మేట్స్‌తో అందరితో గొడవే తనకి. తనుజ, దివ్య, మాధురి, రీతు అందరితో గొడవే. భరణి గారితో కూడా గొడవే. నువ్వు నాతో మాట్లాడడం లేదు నాన్న. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నాన్న. దీనికి కూడా గొడవే. ప్రతి వాళ్ళతో గొడవే అండి. ఏంటండి? నేను షేర్ చేసుకోకూడదా కళ్యాణ్ అక్కడ? ఒక హౌస్‌మేట్‌గా చెప్పాడు. నచ్చితే చెయ్యి లేదంటే లేదు. నీ ఇష్టం అది. సో, నేను చెప్పేది ఏంది అంటే ఒక విన్నర్‌గా గేమ్స్ బాగా ఆడాలి. బిహేవియర్ బాగుండాలి. ఆల్ టోటల్‌గా అన్నిట్లో బాగుండాలి. అది విన్నర్ మెటీరియల్ అంటే. సో, మీకు విన్నర్‌గా ఇప్పుడు ఎవరనిపిస్తున్నారో కామెంట్‌లో చెప్పండి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. అందరితో గూడా ఆడ కళ్యాణ్‌తో వాళ్ళతో గొడవ పడొచ్చిందే, ఈడ మళ్ళా రీతు, దివ్య వాళ్ళతో. ఇప్పుడు లైవ్‌లో పెద్ద గొడవ దివ్యకి, తనుజకి. అందరితో గొడవే అండి. తీసేయలేకపోతున్నాడు ఇమాన్యుల్ తనుజని రేషన్ మేనేజర్‌గా. ఎందుకు తీయలేకపోతున్నాడో తెలుసా? తను టాప్‌లో ఉంది గదా! తీసేస్తే బయట ఏమన్నా నెగెటివ్ అవుతుందేమో అనుకుంటున్నట్టున్నా మేబీ. అందుకే తీసేయట్లేదనుకుంటా. మీకేమనిపిస్తుంది చెప్పండి ఒకసారి? అలాగే తనుజ వర్సెస్ కళ్యాణ్ అయిందనుకోండి, ప్రోమోల ప్రకారం చూసినట్టు ఇదే కంటిన్యూ అయిందనుకోండి, ఖచ్చితంగా కళ్యాణ్‌కి ఫ్యాన్స్ అయిపోతారు. కళ్యాణ్‌నే విన్నర్ చేస్తారు. తను చేసిన ఈ వారం 1 వీక్ నెగటివిటీతో తనకు మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది పక్కాగా. సో, విన్నర్ ఎవరు కావాలనేది మీరు కామెంట్‌లో చెప్పండి. అన్ని దృష్టిలో పెట్టుకొని విన్నర్ ఎవరు కావాలనేది కామెంట్‌లో చెప్పండి.